నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, కొందరు క్రొత్తగా ఎవరినైనా కలిసినప్పటికీ ఆ క్రొత్త వారు తమకు ఇదివరకే బాగా తెలుసు అన్నట్లు మాట్లాడతారు. అలాగే ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాలు తమకు ఇంతకు ముందే సందర్శించినట్లు, ఆ ప్రదేశాలు తమకు బాగా పరిచయం ఉన్నట్లు ఉన్నవి లేనివి చెప్పేస్తుంటారు. ఇది ఏమిటి? ఇది ఎలా సంభవం? అవునమ్మా, కొంతమంది కలిసి వెళ్తాం మన ఫ్రెండ్స్తో, కానీ మన వాళ్ళు కూడా ఫస్ట్ టైం రావడమే, ఫస్ట్ టైం మనతో వస్తారు. ఆ ప్లేస్ నేను ఇదివరకే చూశాను, ఇది నేను చూసే కదా, ఇవన్నీ తెలుసు, నాకు ఇవన్నీ ఉన్నాయి సార్. ఆడెవరో కొత్త మనిషి, ఎవరు చూడరు, కొత్త మనిషి సార్. నేను ఈ అబ్బాయిని మొన్నే ఇద్దరికి చూశాను, నాకు తెలిసి ఇద్దరు పరిచయం తీయడంతో నా పరిచయం ఉందేనా ఎంత గట్టిగానో ఎఫర్మ్గా చెప్తారు, చాలా కన్ఫర్మ్గా నాకు తెలుసు, చూశాను అని అంటారు. ఏది చెప్పినా సరే వాళ్ళు నాకు పూర్వం విషయం తెలుసు, వీడు నాకు తెలుసు, ఇద్దరికే నాకు తెలుసు, ఈ మనిషి ఇద్దరికే తెలుసు అని నిజంగా తెలియదు. కానీ మనస వాచ కర్మణ వాళ్ళు నిజంగానే చెప్తారు విషయాన్ని. వాళ్ళు నిజంగానే అబద్ధంగా చెప్పట్లేదు, నిజంగానే చెప్తారు వాళ్ళు. కానీ చూడడం జరగల, ఆ ప్రదేశం చూడడం జరగలేదు, ఆ మనిషి చూడడం జరగలేదు, ఏం జరగల. కానీ వాళ్ళకి మనసుకి అలా అనిపిస్తుంది. ఏ చెప్పినా సరే నాకు ఇద్దరికి తెలుసు, ఈ విషయం నాకు ఇద్దరికి తెలుసు, ఇప్పుడు ఈ విషయం నాకు తెలుసాను, అన్నీ తెలిసానని చెప్తారు. దే బిలీవ్ ఇట్, వాళ్ళకి ఇంతమంది తెలుసని అంత స్ట్రాంగ్గా చెప్తారు. దీన్ని వైద్య భాషలో ఏమంటారంటే డిజావు అంటారు. డిజావు అదొక రకమైన మానసిక జబ్బు. అది కూడా మానసిక కాదు, మానసిక వైపరీత్యం. ఏంటి ఎలా చెప్తారంటే చెప్తారు, అది మనసు ఎలాంటి, ముఖ్యంగా టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ అని అంటాం. ఇక్కడ ఎపిలెప్సీ అంటే మూర్ఛవ్యాధి చూడండి. మూర్ఛవ్యాధి కొంతమంది మన ఊళ్ళ కుట్టేసిపోయి నోటి సొంగలు చిరావడం ఉంటుంటాయి. మూర్ఛవ్యాధి రకరకాల మూర్ఛవ్యాధులు ఉన్నాయి. కొంతమంది ఇలా రాస్తుంటే ఆ పెన్ అలా పడిపోతుంది. సెకండ్ రాసి మళ్ళీ తీస్తారు. వాళ్ళు వీళ్ళు చూస్తుంటారు, వాళ్ళ కళ్ళు వేస్తుంది, మళ్ళీ మామూలైపోతారు. మాట్లాడుతుంటారు, మధ్య అయిపోతారు. ఒక క్షణం, స్ప్లిట్ ఆఫ్ సెకండ్ అంటాం. జస్ట్ ఒక సెకండ్ 2 సెకండ్ మధ్యలో బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది. ఇలాగ టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ ఇవన్నీ జస్ట్ ఒక సెకండ్ అలాగా ఉన్నది అయిపోతుంది. బ్రెయిన్ ఒక్కసారి బ్లాంక్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది, బ్రెయిన్ టోటల్గా స్టాప్ అయిపోతుంది. టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ ఉండే వాళ్ళకి ఇలా ఎవరికైతే ఇలా జరుగుతుంటారో వాళ్ళు అలా లేకుండా కూడా వేరే పరిస్థితులు ఉన్నాయి. మెయిన్గా మాత్రం టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ రావడానికి బ్రెయిన్లో ఉన్న ప్రదేశాలు పెడుతుంది. ఇక్కడ అక్కడ ఎక్స్ట్రా అంటే ఎపిలెప్సీ ఎవరికి వస్తుంది, సడన్గా అక్కడి ఎక్స్ట్రాడరీ ఇంపల్సెస్ వస్తాయన్నమాట, ఆలోచన జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్ళకి ఇటువంటిది పరిస్థితి ఏర్పడుతుంది, మానసిక స్థితి. వాళ్ళకి నాకు ప్రతీది కూడా ఏదైనా నాకు తెలుసు, ఇది నాకు తెలుసు, నేను చూశాను. మనసు అలా చెప్పిస్తుంది, మనసుకి అలా అనిపిస్తుంది వాళ్ళకి. ఈ మనుషుని ఎదురు చూశానే, అరే ఈ ప్లేస్ నేను చూశాను ఎదురుకు అంటారు. నీ ఎదురు చూశాను, ఈ మనిషిని చూశాను, నేను ఫస్ట్ టైం చూడొచ్చు, నేను చూశాను నిన్ను, నాకు తెలుసు, నువ్వు చూశాను చెప్పు, చూసా కదా అంటే నేను చూడలేదు, చూశానమ్మా, నువ్వు చూసావు మర్చిపోతున్నావు, నేను చూశాను, నువ్వు మర్చిపోయావు అంతే, నేను మర్చిపోలా. వాడు ఆ టైం అంతమంది తెలియదు వాడికి, కానీ చూశాను 100% నమ్ముతాడు. ఇది డిజావ్ అని టెంపరల్ లోబ్ ఎపిలెప్సీలో అది వస్తున్నమాట. అదేంటంటే భ్రాంతి. దీని ఏమంటే భ్రాంతి మనస్తో, భ్రాంతి కలగడం, రజ్జు సర్ప భ్రాంతి అనడం. కనీసం వస్తువు ఉంటే అక్కడ కొంటే అసలు ఏం లేకపోయినా అలా అనిపిస్తుంది. భ్రాంతి మనస్తత్వం కలగడం ఉంటుంది. ఇలా నేను చూశాను అనే భ్రాంతి కలగడం, ఈ చూశాను అనే భ్రాంతి అనేది డిజావ్ అనే పరిస్థితి. మనకి రకరకాల భ్రాంతులు కలుగుతుంటాయి. భ్రాంతి అంటే లేనిది ఉన్నట్లుగా. అందుకే రజ్జు సర్ప భ్రాంతి. తాడు చూసి పాము అనుకుంటారు, కదులుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇళ్లలో కూడా అక్కడ కూర్చుంటే రాత్రిపూట చీకట్లో
కూర్చుంటే ఎదురుగా వచ్చి ఈత చెట్టుకు వెనకాదల ఓ దెయ్యం అలా వెళ్ళినట్లు అనిపిస్తుంది. దెయ్యం లేదు, పాడలేదు, కానీ ఓ దెయ్యం అలా వెళ్ళిపోయినట్లు భ్రాంతి. లేకపోతే ఒక చెట్టు మించి ఒక ఆవులాగా దిగేసి అది చివరికి అలా వెళ్ళిపోయి మ్యాగిపోయినట్లు భ్రాంతి. వాడు కనబడుతుంది, అలాగే వాడు కనబడుతుంది నిజంగానే. ఇవన్నీ భ్రాంతులు. వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు. అబద్ధం చెప్పట్ల. ఏంటిది? మానసిక వైపరీత్యము. మనస్సు ఆ రకంగా చేస్తుంది. దీన్ని వైద్య భాషలో అంటారు డిజార్వ్ అంటారు. ఈ భ్రాంతి మనస్తత్వాన్ని డిజార్వ్ అంటారు. అంచేత ఎక్కడ చూడకపోయినా సరే, వెళ్ళకపోయినా సరే చూసే చెప్పడాన్ని ఆ చెప్పే, అలాగే వినకపోయినా ఏ చూసినా విన్నట్టు చూసేట్లు ఈ భ్రమాతి నరాల వ్యాధులు వస్తుంది. అంతేగాని వీళ్ళలేదో దైవశక్తి ఉన్నో ఇంకోటి ఉందని కాదు. కొంతమంది అనుకుంటే ఏమనుకుంటారంటే వీళ్ళల్లో దైవశక్తి ఉంది, దివ్యశక్తి ఉంది, ఆ దివ్యశక్తి వల్ల ఇలాంటివన్నీ వాళ్ళు తెలిసిపోతున్నాయి, వీళ్ళకి దివ్యశక్తి దైవశక్తి ఉంది, ఆ దివ్యశక్తి ద్వారా వీటన్నిటిని ముందే వీళ్ళు చూశారు, దైవశక్తి ద్వారా చూశారు అని అనుకుంటారు. దానిలో ఆపాదిస్తారు. కానీ ఇది ఒక మానసిక వైపరీత్యము, మానసిక జబ్బనసు లేదా వైపరీత్యం, ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితి, మానసిక పరిస్థితి. కానీ చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళు అబ్బో దివ్య దృష్టి, వాళ్ళు వెళ్ళకపోయినా వాళ్ళు అన్న దైవశక్తి ద్వారా దివ్యశక్తి ద్వారా వాళ్ళని చూడగలిగారు, ఈ మనిషి చూడగలిగారు, ఈ ప్రదేశం చూడగలిగారు అనుకుంటారన్నమాట. మనకు అన్నీ తెలియదు అన్నట్లకి దేవుడితో ముడిపెట్టడం కదా మనకి. అంటే దివ్యశక్తి దైవశక్తి ఉండబట్టి వాళ్ళు ఇలా చేశారు అనుకుంటారు. దివ్యశక్తి లేదు, దైవశక్తి లేదు, దేవుడు లేడు, దైవశక్తి లేదు, ఏమీ లేదు. కానీ ఇలాంటి మనుషులు మాత్రం వాళ్ళకి మాత్రం ఉంది ఆపాదిస్తారు ఇలా మాట్లాడే మనుషులు. కానీ వాళ్ళు ఏంటి? మానసిక జబ్బు, నరాల జబ్బు ఉన్న మనుషులు వాళ్ళు. డాక్టర్ గారు, ఒకవేళ వాళ్ళని ఏమైనా పేపర్లో కానీ టీవీలో చూసినా కూడా అలా చూసినట్టు అనిపిస్తుంది. ఏదైనా అనిపిస్తుంది, ఏదైనా అనిపిస్తుంది. ఎందుకంటే జబ్బు అంతే. టెంపరోలో ఎపిలిప్సీకి వెళ్ళి కరెక్ట్గా మందు వాడినట్లయితే, ఆ మూర్ఛవ్యాధి మందు వాడినట్లయితే పోతుంది. ఇంక కనపడుతుంది కదా, దైవశక్తి దేవుడు పోతాడు. మానవ మాతృడు వాడిన మందుకి ఈ దేవుడు వెళ్ళిపోతాడు, కనపడకుండా పోతాడు. కదా దివ్యశక్తి లేదు, దైవశక్తి లేదు, ఏముండదు. భ్రాంతి పోయింది, భ్రాంతి తొలగిపోవడం అంతే, అంతకంటే లేదు. ఇది కేవలం ఒక మానసిక వైపరీత్యం అంతే. ఇది కూడా సైకలాజికల్గా కలిగే ఒక భ్రమ మాత్రమే. ఇటువంటి వ్యక్తులలో తాము చెప్తున్నది ఖచ్చితంగా నిజమనుకునే భావాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి కొన్ని మందులతో ఉపశమనం కలుగుతుంది. తెలుసుకున్నారుగా? ఇటువంటి అపోహలను దూరం చేసుకోవడానికి మా గోరా ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ను తప్పక వీక్షించండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.